దాంతోపాటు అలా కట్ చేసాం అనుకో ఈ మొక్క కట్ అయ్యి బ్లేడ్ మీద పడుతుంది. బ్లేడ్ మీద పడగానే తిరిగి తిరిగి నేను కొడేస్తాను, నీ మొఖాన్ని కొడేస్తుంది. ఇది ఎప్పుడు కూడా చాలా స్లోగా కట్ చేయాలి. స్లోగా కట్ చేసి లాస్ట్లో క్లియర్ చేసుకోవాలి. వన్స్ నువ్వు క్లియరెన్స్ లేకపోయింది అనుకో నీకు వెళ్ళేసి ఆ బ్లేడ్ తిరుగుతుందా అది ఆర్పిఎం 10,000 ఆర్పిఎంతో తిరుగుతుంది. దాంట్లో పడుతుంది, అది పిప్పి అయిపోయి మేము మొఖాన్ని కొట్టడం, చేతితో కొట్టడం, బాడీ కూడా ఇంకా దూడిపోతుంది, చర్మంలో వచ్చి గుచ్చేస్తుంది. చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నేను ఎలా చేస్తాను అలా చేసుకోవాలి. దాన్ని అలా నేను పూర్తిగా కట్ చేయగలను. ఎందుకు కట్ చేయలేదంటే చేయలేదు. ఇప్పుడు ఇది వాలిందనుకో వన్స్ నేను ఇక్కడ పెట్టామంటే వీళ్ళ కింద పడిపోతుంది. ఇది ఇలా నిటారుగా ఉంచిందనుకో నువ్వు కట్ చేసినా సరే అది బ్లేడ్ మీద పడుతుంది. అర్థమైందా? ఓకే.